ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు ఉడిగిపోయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక సచ్చినా లేచే పరిస్థితుల్లో లేదు. తెలంగాణలో కూడా ఆ పరిస్థితికి దిగజారకుండా కొంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రకంగా తన సర్వశక్తులొడ్డి కాపాడాడు. మొదటి ట్రిప్ 20 సీట్లు, రెండో ట్రిప్ 21 సీట్లు సాధించడం. కానీ అధికారాన్ని హస్తగతం చేసుకునే స్థాయి శక్తిని ప్రదర్శించలేకపోయాడు. ఇక అయిపోయింది, ఇంకొక ట్రిప్ కూడా కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక వేరే పార్టీలకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు మొన్న మూడోసారి కనుక ఓడిపోయి ఉంటే కనుక. అలాంటి సిచ్యువేషన్లో సాంతమిక కాంగ్రెస్ ఆంధ్రాలో పరిస్థితి తెలంగాణలో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇక ఆప్షన్ లేదు. పదే పదే ఓడిపోతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, గుజరాత్ లాంటి చోట్లన దశాబ్దాల తరపుడు ఓడిపోతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. చివరికి అక్కడ ఏమైంది, సమాజ్వాదీ వాడి మీద ఆధారపడి బతుకుతుంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో. తమిళనాడులో స్టాలిన్ మీద పడి బతుకుతుంది. బీహార్లో లాలూ ప్రసాద్ వాళ్ళ మీద పడి బతుకుతుంది. అట్లాంటి స్టేజ్ వచ్చేసేది. ఇక అప్పుడు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని, అప్పట్లో తెలుగుదేశం కనుక ఒకప్పుడు స్టేట్నే పరిపాలించిన తెలుగుదేశం చివరికి పొత్తు పెట్టుకుని ప్రయత్నించింది కదా కాంగ్రెస్తో. ఫస్ట్ ట్రిప్ బీజేపీతో, రెండోసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని, ఫస్ట్ ట్రిప్ రాష్ట్ర విభజన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు డామినేటింగ్ పాత్ర తెలుగుదేశాన్ని. రెండోసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పాత్ర కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ప్రధానమైన పాత్ర అయింది, తెలుగుదేశం నామమాత్రంగా మిగిలింది. ఆంధ్రాలో కమ్యూనిస్ట్ ఎట్లాగో తెలంగాణలో